तुम्हें भी हाथ लगाओ यार, तो ही हाथ लगा टेक्निक जो अट्ला स्टूडेंट इकड़ा అది వెరీ గుడ్ ఏ అక్క పెడతాలా ఓకేటా నోట్లో పెట్టాలంటే ఓకేటా ఓకేనా చూడండి हेलो भाई जरा ऊपर उठा, तुम्हारे कहीं का हाथ डाउन है, तुम्हें ऊपर उठाना मेरे। ఈరోజు కడప నగరంలో నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు ఖాదర్ బాషా. నేను ఒక సాధారణ మెకానిక్, టూ వీలర్ మెకానిక్ని. ఈరోజు మన మౌలాలి తరఫు నుంచి మా మెకానిక్ సోదరుడు వాళ్ళ మిత్ర బృందం నుంచి నాకు మద్దతు తెలుపుతూ ఒక చిన్న సత్కారం చేసినారు. వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కడప నగరంలో 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేసి చాలామందికి నేను వాళ్ళ తోడుగా ఉంటున్నాను. అలాగే ఆ సేవా కార్యక్రమాలు చేసినప్పటి నుంచి నాకు కూడా ఒక ఆశగా ఉండేది, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని. నేను ఎమ్మెల్యేకు కంటెస్ట్ చేయాలనే దీనికి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను నా వృత్తిలో 25 సంవత్సరాల నుంచి మెకానిక్గా చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం అంటే 4 ప్రభుత్వాలు మారినాయి. ఆ దాంట్లో మాకు ఏ రోజైనా కూడా గుర్తింపు ఇవ్వలేదు. మా మెకానిక్ సోదరులకు ఎన్ని పథకాలు వచ్చినా కూడా మాకు ఏ ఒక్క పథకం కూడా అందలేదు. దానికోసము నేను కూడా ఇండిపెండెంట్గా నిలబడాలని నేను ప్రభుత్వాలకు కనువిప్పు చేసి మా మెకానిక్ సోదరులకు మా పథకాలు సాధించే వరకు నేను కూడా ఎన్నికల్లో నిలబడి పోరాటం చేస్తానని. అలాగే ఎన్నికల్లో నేను కొందరు అనుకుంటున్నారు ఫేస్బుక్లో ఒక హేళంగా మాట్లాడుతున్నారు, నువ్వు ఉంటావా, నువ్వు డ్రాప్ అయిపోతావు, అలాగే నువ్వు నీ స్థాయి ఎంత అని. వాళ్ళు ఒక హెచ్చరిస్తున్నాను, సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు అని నేను భావిస్తున్నాను. రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు రచించిన దాంట్లో ప్రతి ఒక్క పౌరుడు పోటీ చేసే అర్హత ఉంది. నేను కూడా సామాన్యుడే, నేను కూడా ఒక మెకానిక్నే. అందుకోసం నేను పోటీ చేస్తున్నాను. నాకు ఎవరెవరు అహేళంగా నాకు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళందరికీ నేను పట్టించుకోను, నా దారి నేను పోతా ఉంటాను. ఎందుకంటే ఒక సామాన్యుడు నిలబెడితే అందరూ చిన్న చూపు చూస్తారు. అదే ఒక ధనవంతుడు నిలబెడితే వాడు వెనకాల 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది వాళ్ళు ఓటర్లు కారు. వాళ్ళందరూ ఎలా వస్తారు అనేది అందరికీ మీడియా ముఖంగా తెలుసు. నా వెనకాల ఉన్న వాళ్ళందరూ మెకానిక్ సోదరులే, వీళ్ళంతా వచ్చేసి కార్మికులే. వీళ్ళు కూడా అందరూ నా తోడుగా ఉంటారని నేను భావించి రానున్న రోజుల్లో నేను ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇస్తానని, ఈ మద్దతు తెలుస్తా ఉంటే నిజంగా నాకు విజయ అవకాశాలు కనిపిస్తున్నాయని తెలియజేస్తూ, నాకు ఇంత సహకారం అందించిన మా మౌలా వాళ్ళ మిత్ర బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు సహకారం అందిస్తున్న మీడియా సోదరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.